హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనం తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 డిస్కస్ చేసుకున్నాం గదా! అందులో మనం లాస్ట్ క్లాస్‌లో చాప్టర్ 2 డెమోగ్రఫీ వరకు డిస్కస్ చేసుకున్నాం మనము. ఓకేనా? సో, ఈరోజు మనము చాప్టర్ 3 అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, మళ్ళీ మీకొక రిమైండర్ లాగా చెప్తున్నా. ఎవ్రీ వీడియోలో చెప్తున్నా నేను. ఇది 2024 డేటా మాత్రమే. ఇది 2026 డేటా గాదు. 2026 సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌కి 2024 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2 కంపేర్ చేసుకోకండి. అందులో డేటా వేరే ఉంటుంది. ఇందులో డేటా వేరే ఉంటుంది. మీరు ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. ఆ డేటా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాక్సిమం సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ డేటాని గుర్తుపెట్టుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే అందులో గూడా ఈ డేటా అనేది కవర్ అయితుంది ఆల్‌మోస్ట్. ఎందుకంటే ఇది అడగడం అనేది చెప్పలేం. దీంట్లో నుంచి క్వెషన్ అనేది. ఇది డైరెక్ట్ పాయింట్స్ లాగా స్పెసిఫిక్‌గా ఎకనామిక్స్ డేటా అనేది ఉంటుంది కాబట్టి, సో, మీకు కొంచెం కష్టంగానే ఉంటది ఇది గుర్తుపెట్టుకోవడానికి. మీరు సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ మీరు బట్టి పట్టినా సరిపోతది. మీకు ఇందులో నుంచి మాక్సిమం ఒక 2, 3 క్వెషన్స్ వస్తాయి. దానికోసం మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లని అసలే చదవద్దని చెప్పట్లేను. ఎవరికైతే కొంచెం కష్టంగా అనిపిస్తదో ఎకనామిక్స్ అందరికి ఈజీగా ఉండదు ఇప్పుడు. సో, ఎకనామిక్స్ స్టూడెంట్‌గా నాకు కొంచెం అట్లా అనిపియొచ్చు. అండ్ కొంతమందికి ఎకనామిక్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో, అట్లా వాళ్ళకి వస్తది. ఈజీగా వస్తది. సో, అందరికి అట్లా రాదు కాబట్టి టైమ్ వేస్ట్ అనేది ఒక దాని దగ్గరనే టైమ్ వేస్ట్ అనేది చేయకండి. చాలామంది అడుగుతున్నారు నన్ను ఇట్లానే. అది గుర్తుండట్లేదు, అర్థం అవ్వట్లేదు అట్లా అని. సో, అందుకని చెప్తున్నా నేను. సో, ఇది మీరు 2024 డేటా మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కంపారిజన్ మోడ్‌లో 2 డేటాలు గుర్తుపెట్టుకోండి తప్ప, అది వేరే ఉంది, ఇది వేరే ఉందని చూడకండి. ఇది 2024 డేటా. అంటే 2023 ఇయర్‌ది 2024లో పబ్లిష్ చేస్తారు. సో, అట్లా అన్నమాట. మీకు ఐడియా వచ్చింది కదా! సో, మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాము. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇందులో ఏమేమున్నాయి? ఇంట్రొడక్షన్ అండ్ కీ హైలైట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇంట్రొడక్షన్ అండ్ కీ హైలైట్స్ ఉన్నాయి. ఎనర్జీ కాంట్రాక్టెడ్ కెపాసిటీ మెగావాట్స్. కాంట్రాక్టెడ్ కెపాసిటీ 2023-24 టైమ్ సిరీస్ డేటా. ఎలక్ట్రిఫికేషన్, అగ్రికల్చర్, డొమెస్టిక్, ఇండస్ట్రియల్, అదర్ కనెక్షన్స్ అన్నమాట. చూసినారా ఇక్కడ డేటా ఇచ్చినారు చూడండి. 31 ఎయిత్ మంత్ అండ్ 2024 ఆ డేట్ వరకు. ఆ డేట్ వరకు ఉన్న కనెక్షన్స్ మాత్రమే ఇచ్చిర్రు ఇక్కడ. అండ్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ. డిస్ట్రిక్ట్ వైస్ రోడ్ లెంత్ అండ్ రోడ్స్ పంచాయతీ రాజు రోడ్స్ అండ్ బిల్డింగ్ కిలోమీటర్స్‌లో ఇచ్చిర్రు. మళ్ళీ పంచాయత్ రాజ్‌లో గూడా ఇచ్చిర్రనమాట. 23, 24 డేటాని. కేటగరీ వైస్ రోడ్స్, టోటల్ కిలోమీటర్స్, మోటార్ వెహికల్స్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ 2023, 24 ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ 2024, 25 అనమాట. ఫస్ట్ క్వార్టర్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ 24, 25 డేటా వచ్చింది గదా! అని అనకుర్రి. ఇది ఫస్ట్ క్వార్టర్ 1 అని ఇచ్చారు గదా! ఇక్కడ మనకి. ఓకేనా? సో, మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఇంట్రొడక్షన్ అనేది ఏముండదు. మీరు చదువుకోండి అర్థమైపోతది మీకు. చాలా సింపుల్‌గా ఉంటది. పెద్ద కష్టంగా ఏం ఉండదు ఇంట్రొడక్షన్ అనేది. మీరు చదువుకోండి. అండ్ మనం హైలైట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, హైలైట్స్ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వన్ మనకి ఆహ్, ఎనర్జీ యాస్ ఆఫ్ 31 ఆగస్ట్ 2024 అనమాట. ఆగస్ట్ 31 వరకు ఈ డేటా ఇచ్చినారనమాట. అండ్ సో, చూసుకుంటే తెలంగాణస్ టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాస్ 19,576 మెగావాట్స్ which 44.8% is generated by the state and 19.8 by the central, 35.5% by the private. సో, తెలంగాణలో టోటల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంత అంటే 19,576 మెగావాట్స్. సో, అది 2024 వరకు. సో, 2026 సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌లో గూడా మనకి ఈ పాయింట్ ఉంటది మనకి. టోటల్ తెలంగాణ కెపాసిటీ అనేది. సో, అదెంత అనేది నాకు కామెంట్ జేయండి. సో, ఇది మీకు టాస్క్ అనమాట. ఇప్పుడు మీకెంత గుర్తుందో లేదో టెస్ట్ ఇప్పుడు. సో, అదెంత ఉంది అనేది నాకు కామెంట్ జేయండి. సో, ఇప్పుడు ఈ 19,576 మెగావాట్స్‌లో మనకి 44.8% అనేదేమో స్టేట్ జనరేట్ చేస్తుంది. అంటే జెన్‌కో ఉంది గదా! జెన్‌కో ద్వారా అన్నమాట. జెన్‌కో ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్స్, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇట్లా వీటి ద్వారా స్టేట్ ఏమో 44.8% జనరేట్ చేస్తుంది. అండ్ 19.8% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మనకి. అండ్ 35.5% ఏమో అంటే ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ గాని, ఇట్లా సోలార్ గాని, సోలార్ ప్లాంట్స్ ఉంటాయి గదా! సోలార్ ప్లాంట్స్ అండ్ విండ్ మిల్స్ ఇట్లా వీటి నుంచి అన్నమాట. ఓకేనా? So the generation capacity of the Telangana State Generation Company Genco is 6,485 megawatts. 62.33% of the generation capacity is thermal, 37.48% is hydel, and solar energy accounts for 0.02% of the generation capacity, that is 1 megawatt అనమాట. సో, టోటల్ తెలంగాణ స్టేట్ జనరేషన్‌లో జెన్కోలో 6,485 మెగావాట్స్ అనేది తెలంగాణ స్టేట్ జెన్కో ప్రొడక్షన్ చేస్తుందనమాట. మొత్తం 19,576లో 44.8% స్టేట్ జనరేట్ చేసింది కదా! ఆ 44.8%లో ఉన్న దానిలో 6,485 మెగావాట్స్ ఉంది కదా! అందులో 62.33% ఏమో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి, కొత్తగూడెము ఇట్లా ఇవన్నీ అన్నమాట. అండ్ ఇంకా 37.48% ఏమో హైడల్ అన్నమాట. ఓకేనా? అండ్ సోలార్ ఎనర్జీ ఏమో 0.02% అన్నమాట. అంటే ఒక మెగావాట్ అంట. ఒక మెగావాట్ అనేది సోలార్ నుంచి వస్తుందంట. ఓకేనా?
అండ్ నెక్స్ట్ ద టోటల్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్ దట్ ఈస్ ప్రైవేట్ సెక్టార్‌ది ఎంత 6,944 మెగావాట్స్. అందులో 86.2% ఏమో సోలార్ ఎనర్జీ, 6.3% ఏమో గ్యాస్ బేస్డ్ ఎనర్జీ, 3.9% థర్మల్ ఎనర్జీ అనమాట. అండ్ 3.6% ఈస్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అదర్ థాన్ సోలార్ అంట. ఓకేనా. సో, ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్ దామర్చర్ల ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 4,000 మెగావాట్స్ అనమాట. ఇన్ ద ఫైనల్ స్టేజెస్. ఓకే. ఈ 2024 వరకు ఫైనల్ స్టేజెస్‌లో ఉంది. అది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 3 యూనిట్సో, 4 యూనిట్సో వర్క్ చేస్తున్నాయి ఆల్రెడీ. ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంది. ఐ థింక్ 1 ఇయర్, 1 ½ ఇయర్ అయితుందనుకుంటా ఓపెన్ అయ్యి కూడా. సో, దేర్ ఆర్ 1.86 క్రోర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విచ్ 71.9% ఆర్ డొమెస్టిక్ కనెక్షన్స్, 15.5% ఆర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ అండ్ 12.6 ఆర్ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అనమాట. సో, మొత్తం 1.86 క్రోర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అని తెలంగాణలో ఉన్నాయంట. అందులో 71.9% అనేవి డొమెస్టిక్ కనెక్షన్సే ఉన్నాయన్నమాట అంట. సో, ఎట్లా అంటే ఇప్పుడు ఇల్లులనమాట. మనకి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇవన్నొస్తాయి గదా! ఇవన్నీ దాని కిందకొస్తాయంట. వస్తాయి. అండ్ 15.5% అగ్రికల్చర్ కనెక్షన్స్ అంటే మోటార్ కనెక్షన్స్ ఉంటాయి గదా! బోర్‌వెల్స్‌వి, బావులల్ల మోటార్‌వి ఇట్లా వీటి అగ్రికల్చర్ కనెక్షన్స్ 15.5%. అండ్ 12.6% కనెక్షన్స్ ఏమో ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అనమాట. రైస్ మిల్స్ గాని, ఏవైనా ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఇట్లా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ ఇట్లా ఉంటాయి గదా! ఇవన్నీ అనమాట. ఈ ఇండస్ట్రీస్ అనమాట. ద స్టేట్ గవర్నమెంట్ హస్ ప్రయారిటైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్. దేర్ ఆర్ 28.80 లాక్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనమాట. సో, కేసీఆర్ గవర్నమెంట్‌లో అగ్రికల్చర్‌కి ఎలక్ట్రిసిటీ అనేది ప్రయారిటీ ఇచ్చినారనమాట. హౌస్ హోల్డ్స్ కంటే అగ్రికల్చర్ కోసమని 24 అవర్స్ కరెంట్ అనేది వచ్చింది. ఇన్‌ఫాక్ట్ 24 అవర్స్ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన రోజులు గూడా ఉన్నాయన్నమాట కేసీఆర్ గవర్నమెంట్‌లో. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో. సో, అట్లా అనమాట. 24 అవర్స్ ఫార్మర్స్ కోసమని కరెంట్ ఇచ్చినారు. అండ్ అందులో ఎంతమంది రైతులు యూజ్ చేసుకున్నారు అగ్రికల్చర్ కన్స్యూమర్స్ ఎంతమందంటే 28.80 లాక్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనమాట. అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అనమాట. హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో హైయెస్ట్ డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి. 18.65 లాక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఎన్ని 4.35 లాక్ కనెక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. అండ్ వేరేస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎక్కడున్నాయి? నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయంట. అగ్రికల్చర్ కనెక్షన్స్. సో, డొమెస్టిక్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఏమో హైయెస్ట్ హైదరాబాద్‌లో ఉన్నాయి. అగ్రికల్చర్ కనెక్షన్స్ హైయెస్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయన్నమాట. 2.35 లాక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయంట. సో, చాలా సింపుల్‌గానే ఉంది డేటా. మీరు మాక్సిమం ఈ హైలైట్స్‌లో ఉన్న డేటా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతది మీరు. మళ్ళీ అందులోకెళ్ళిన తర్వాత మన టేబులర్ ఫార్మ్స్‌లోకెళ్ళినప్పుడు మనకు అందులో టాప్ 5, బాటమ్ 5, టాప్ 5, బాటమ్ 5, టాప్ 5, బాటమ్ 5 ఇట్లా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతది మనకి. అంత పర్టిక్యులర్‌గా ఎవ్రి డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ మనం అడ్మినిస్ట్రేషన్ అండ్ జియోగ్రాఫికల్ ఉంది గదా! అందులో గూడా రెవెన్యూ డివిజన్స్ అనేటివున్నాయి. అందులో కొత్తగా ఫార్మ్ అయిన రెవెన్యూ డివిజన్స్ 4 ఫార్మ్ అయినాయి గదా! అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. అట్లా ఏదన్నా హైలైటెడ్‌గా అనిపిస్తది. మీకు చదువుతుంటే మీకే అర్థమైపోతది. ఏదైనా హైలైటెడ్‌గా ఉందంటే అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది న్యూస్‌లో ఉందంటే గుర్తుపెట్టుకోవాలి. హైలైటెడ్‌గా ఉందంటే గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్నీ హైలైటెడ్ అనిపించినంటే అది మీ తప్పింక. నేనేం జేయలేను. సో, అది మీకు చదివే ప్రాసెస్ అనేది మీరు మార్చుకోవాలి. ఓకేనా. అప్పుడే మీకు అర్థమైపోతుంటాయి. ఏది చదవాలి, ఏది చదవద్దు, ఎంతవరకు చదవాలనేది. ఓకేనా. సో, నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ చూసుకుందాం మనము. ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో ఫుల్ లెంత్ రోడ్స్, ఫుల్ లెంత్ ఆఫ్ టోటల్ లెంత్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద స్టేట్ ఎంత? 1.10 లాక్ కిలోమీటర్స్ అనమాట. టోటల్ రోడ్ల లెంత్ ఎంత? 1.10 లాక్ కిలోమీటర్స్. విచ్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ ఉన్నాయి అందులో. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎట్ ప్రెజెంట్ దేర్ ఆర్ 30 నేషనల్ హైవేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కవరింగ్ ఎ లెంత్ ఆఫ్ 4,497 కిలోమీటర్స్. సో, తెలంగాణలో ప్రస్తుతానికి 30 నేషనల్ హైవేస్ ఉన్నాయంట. అందులో ఎంత డిస్టెన్స్ అవి అన్నీ కలిపితే నేషనల్ హైవేస్ 4,497 కిలోమీటర్స్ అంట. సో, 6 డిస్ట్రిక్ట్స్ అకౌంట్ ఫర్ 32% ఆఫ్ ద లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ద స్టేట్. సో, టోటల్ 33 డిస్ట్రిక్ట్స్‌లో 32% ఆఫ్ ద నేషనల్ హైవేస్ అనేవి ఒక 6 జిల్లాలలోనే ఉందన్నమాట. అంటే 1/3 రోడ్స్ అనేవి 6 డిస్ట్రిక్ట్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఆ 6 డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే నల్గొండలో హైయెస్ట్ 273.04 కిలోమీటర్స్ అనేది ఉన్నది. మనకి ఇదేంటిది విజయవాడ హైవే ఉంటది కదా! అది. అండ్ నాగర్ కర్నూల్‌లో ఉంది ఇది. ఓకేనా. ఇది బెంగుళూరు హైవే. బెంగుళూరు హైవేనా? ఐ థింక్ సో. ఒకసారి మీకు తెలిసి చెప్పండి. అంత ఐడియా లేదు. నాగర్ కర్నూల్‌లో ఉంటుంది. 252.83 కిలోమీటర్స్. అండ్ సూర్యాపేటలో గూడా ఉంటుంది. ఇది గూడా అదే. విజయవాడ హైవే ఉంటుంది. 252.28 కిలోమీటర్స్ అనమాట. అండ్ సంగారెడ్డిలో 232.3 కిలోమీటర్స్ ఉంటుంది. మహబూబాద్‌లో 224.7 కిలోమీటర్స్ అండ్ ఖమ్మంలో 210.73 కిలోమీటర్స్. సో, ఒకటే హైవే ఇంత దూరం ఉంది. ఖమ్మంలో, సూర్యాపేటలో, నల్గొండలో ఇదంతా కవర్ చేసేది ఒకటే. మనకి ఏంటిది అది విజయవాడ హైవే కవర్ చేస్తది. సో, అండ్ ద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మెయింటైన్స్ 28,707 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద స్టేట్. Of which 91.1% is blacktop road and 3.6 is unmetalled road, 3.4% is concrete road, 1.9% is metalled road.
ఇట్ రోడ్ డెన్సిటీ ఆఫ్ 0.26 కిలోమీటర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 0.26 కిలోమీటర్స్ రోడ్ అనేది ఉన్నదనమాట. ఓకేనా. రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్ అట్లా మెయింటైన్ చేస్తుంది. సో, 28,707 కిలోమీటర్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్ కింద ఉన్నాయన్నమాట. సో, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కింద ఎంత ఉంది? 68,539.27 కిలోమీటర్స్ ఉందన్నమాట మన తెలంగాణలో. అందులో 38.1% బ్యాక్ టాప్ రోడ్స్ అండ్ 11.3% మెటల్ రోడ్స్, 6.0% ఈజ్ కాంక్రీట్ అంట. సీసీ రోడ్స్, సిమెంట్ కాంక్రీట్. ఏ మేజర్ షేర్ ఆఫ్ రోడ్స్ 44.5% ఈజ్ అన్‌మెటల్డ్ రోడ్స్ అండ్ రోడ్ డెన్సిటీ ఈజ్ సో 44.5% ఏమో అన్‌మెటల్డ్ రోడ్స్ అంట. అండ్ రోడ్ డెన్సిటీ ఎంత రూరల్‌లో 0.61 కిలోమీటర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి 0.61 కిలోమీటర్స్. ఇక్కడనేమో 0.26 కిలోమీటర్స్. ఓకేనా. జీహెచ్ఎంసీ మెయింటైన్స్ 9,013 కిలోమీటర్స్. ఓకేనా. 13 కిలోమీటర్స్. 9,013 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ ఇన్ రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్. ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో కలిపి జీహెచ్ఎంసీ 9,013 కిలోమీటర్ల రోడ్డు విస్తీర్ణతని కలిగి ఉంది. ఓకేనా. ఔట్ ఆఫ్ దిస్ లెంత్ 2,846 కిలోమీటర్స్ ఆర్ బ్యాక్ టాప్ రోడ్స్ అండ్ 6,167 కిలోమీటర్స్ ఆర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అన్నమాట. ఇందులో 2 టైప్సే ఉన్నాయి. బ్యాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. కాంక్రీట్ రోడ్స్ ఉన్నాయి. సో, 2,846 కిలోమీటర్స్ ఏమో బ్యాక్ టాప్ రోడ్స్ అండ్ 6,167 కిలోమీటర్స్ ఏమో సిమెంట్ కాంక్రీట్ రోడ్స్, సీసీ రోడ్స్. అండ్ మోటార్ వెహికల్ చూసుకుంటే మనము ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ రిజిస్టర్డ్ ఇంక్రీజ్డ్ బై 2.55% అన్నమాట. ఫ్రమ్ 9.51 లాక్ వెహికల్స్ ఇన్ 2022-23 టు 9.76 లాక్ వెహికల్స్ ఇన్ 2023-24. సో, వెహికల్స్ రిజిస్ట్రేషన్ అనేది 2.55%కి ఇంక్రీజ్ అయింది. అంత గ్రోత్ అనేది 2.55% ఉంది. సో, 22-23లోనేమో 9.51 లాక్ వెహికల్స్ రిజిస్టర్ అయితే 23-24లో 9.76 లాక్ వెహికల్స్ రిజిస్టర్ అయినాయి. సో, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్ చూసుకుంటే దేర్ ఆర్ 5,034 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ తెలంగాణ విత్ టోటల్ డిపాజిట్స్ వర్త్ 7,69,427 క్రోర్స్ అన్నమాట. అండ్ క్రెడిట్ వర్త్ 8,47,390 క్రోర్స్ ఫర్ క్వార్టర్ 1 ఆఫ్ 2024-25 అన్నమాట. ద క్రెడిట్ డిపాజిట్ రేషియో ఈజ్ 110 సీడీఆర్ అంటారు కదా. క్రెడిట్ డిపాజిట్ రేషియో సీడీఆర్ క్రెడిట్ డిపాజిట్ రేషియో సీడీఆర్ 110 ఉందన్నమాట. ఓకేనా. సో, ఇది మనకి హైలైట్స్. మనం ఇప్పుడు ఎవ్రీ టాపిక్ ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. సో, ఫస్ట్ వన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఫస్ట్ వన్ ఎనర్జీ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఇన్ మెగావాట్స్ కదా. సో, చూసుకుంటే మనము కాంట్రాక్టెడ్ కెపాసిటీ సెక్టర్ బై పర్సెంటేజెస్‌లో చూసుకుందాము. సెంట్రల్ సెక్టర్ 19.8%, ప్రైవేట్ సెక్టర్ 35.5%, స్టేట్ సెక్టర్ 44.8%. ఇది మనం ఇంట్రొడక్షన్‌లో చూసుకున్నాం కదా. సో, ఎందులో ఎంతొస్తుంది మనకి ప్రొడక్షన్ అనేది. సో, థర్మల్‌లోనేమో 62.33% ఉంది. హైడ్రోలోనేమో 37.48% ఉంది. అండ్ సోలార్‌లోనేమో 0.02% ఉంది. అండ్ మినీ హైడ్రో ఉంది కదా 0.17. ఈ మినీ హైడ్రో అని ఉంది కదా. ఇది లాస్ట్ టైమ్ మనకి గ్రూప్ 1 థర్డ్ టైమ్ పెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా. అందులో ఇది అడిగారు. ఈ పాయింట్ అడిగారనమాట. ఓకేనా. అంటే ఎంత జనరేషన్ వస్తుంది హైడ్రో ప్రొడక్షన్ నుంచి ఎనర్జీ అని అడిగారనమాట. ఓకేనా. సో, అది అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. కాంట్రాక్టెడ్ కెపాసిటీ బై సోర్స్ చూసుకుంటే తెలంగాణలో జెన్కోలో ఇవన్నీ ఉంటాయన్నమాట. థర్మల్, హైడల్, సోలార్. అండ్ చూసుకుంటే మనకి జెన్కో నుంచి 6,485 మెగావాట్స్ జనరేషన్ వస్తుంది. అందులో థర్మల్‌లో 4,042, హైడ్రల్ నుంచి 2,442 అండ్ సోలార్‌లో 1 మెగావాట్. అండ్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1,200 మెగావాట్స్ ఎనర్జీ జనరేషన్ వస్తుంది. ఛత్తీస్‌గఢ్ పవర్ నుంచేమో 1000 మెగావాట్స్ జనరేషన్ మనకొస్తుంది. అండ్ ఇంటర్ స్టేట్ హైడల్ ఉంటది కదా. సో, 96 మెగావాట్స్ వస్తుంది. ఇంటర్ స్టేట్ అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది. సో, ఇట్లా అన్నమాట. ఇవి వస్తాయన్నమాట అక్కడ మనకి. అండ్ ద టోటల్ స్టేట్ సెక్టార్ 1+2+ సో, ఇదేమో స్టేట్ సెక్టార్‌లో 8,761 మెగావాట్స్ అని టోటల్ స్టేట్ సెక్టార్‌లో మనకి జనరేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఎనర్జీ ప్రొడక్షన్. అండ్ సెంట్రల్ నుంచి తెలంగాణ షేర్ ఎంత 3,871 మెగావాట్స్ అనమాట. అండ్ ప్రైవేట్ సెక్టార్ చూసుకుంటే ప్రైవేట్ సెక్టార్‌లో సోలార్‌లో 5,985 మెగావాట్స్. ఎన్‌సీఈ అదర్ దాన్ సోలార్ అంట. సో, 251 మెగావాట్స్. గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఏమో 439 మెగావాట్స్. సెమ్ సెమ్‌కార్బ్ అంట. టీపీసీఏ లాంగ్ టర్మ్ ఐపీపీ. సో, సారీ ఇది నాకు తెలవదు. ఇదేంటో. ఇది 269 మెగావాట్స్ అని ఉంది. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి సెమ్‌కార్బ్ అని ఏంటిదో అది. సో, టోటల్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎంతొస్తుంది? 6,944 మెగావాట్స్ అని వస్తుంది. సో, టోటల్ మనకి తెలంగాణకి పవర్ కెపాసిటీ ఎంత? 19,576 మెగావాట్స్. ఇది 2024 డేటా వరకు మాత్రమే. 20 సారీ 2024 డేటా మాత్రమే అన్నమాట. ఓకేనా.
మీరిది గుర్తుపెట్టుకోవాలి. మీరు 2024 అనేది ఈ లెక్చర్ వింటున్నంత సేపు, ఈ ఈ పీడీఎఫ్ ఫైల్ మీరు చదువుతున్నంత సేపు, ఈ డేటా చదువుతున్నంత సేపు మీకు 2024 అనే ఇయరే గుర్తుండాలి. ఓకేనా? ఇక్కడ ఒకటి చిన్నగిచ్చినారు. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టోటల్ 2570 మెగావాట్స్ 720 మెగావాట్స్ డీకమిషన్డ్ ఎట్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అంట. ఓకేనా? సో, బ్రేకప్ డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ టీజీ జెన్‌కో యాస్ ఆన్ ఇదంతా మనకవసరం లేదు. ఇదంతా జస్ట్ అట్లా మనకు తెలవాలి అంతే గాని, అదంతా అవసరం లేదు. మనకి ఈడి వరకే ఇదే. ఈ లెఫ్ట్ సైడే అవసరం మనకి. ఇదంతా అవసరం లేదు. అదంతా చదివినా వేస్టే. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, అంతా చదవాలి, ప్రతీదీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం చూసుకోండి. మీకు ఎవరైతే న్యూస్ ఎక్కువ చూస్తారో వాళ్ళకి ఇదంతా బాగా యూజ్ అయితదనమాట. వాళ్ళెక్కడన్నా ఆహ్, ఏమంటారు, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇదే చూసుకుంటారనమాట. ఓకేనా? ఈ డేటా ఇదే చూస్తారు. వాళ్ళకి నోట్స్ ప్రిపేర్ చేస్తారు కదా! వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు. ఇదే ఇందులో నుంచే రాసిస్తారనమాట. నిజాం సాగర్ నుంచి ఇంత ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇన్ని మెగావాట్స్, నాగార్జున సాగర్ నుంచి ఇన్ని మెగావాట్స్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఇట్లా ఇన్ని వాట్స్ వస్తుంది. పోచంపాడు, జూరాల, సింగూరు, పులిచింతల ఇట్లా అనమాట. ఇవే చూసుకుంటారనమాట పొలిటీషియన్స్ న్యూస్ కవర్ చేసేవాళ్ళు. మనకి మాక్సిమం ఎగ్జామ్‌కి మాత్రం ఈ లెఫ్ట్ సైడే. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనము పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్. పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ కిలోవాట్ అవర్స్ చూసుకుంటే మనము ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2022-23 ఈస్ 2349 యూనిట్స్ అనమాట. ఇన్ని యూనిట్స్ ఖర్చు పెట్టినాము 22, 23లో. ఇట్ ఈస్ 76.4% మోర్ దాన్ ఆల్ ఇండియా పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ 1331 మెగా యూనిట్స్ అనమాట. ఇండియాలో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత 1331 అనమాట. 1331 యూనిట్స్. కిలోవాట్ అవర్స్, కిలోవాట్స్, మెగావాట్స్ కాదు, యూనిట్స్. ఓకేనా? మనకిప్పుడు 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఉంది గదా! అట్లా అనమాట. ఆ యూనిట్స్ అనమాట. ఇండియా యావరేజ్ ఏమో పర్ క్యాపిటా కన్జంప్షన్ యావరేజ్ ఎంత 1331. తెలంగాణది మాత్రం 2349 అంటే కరెంట్ ఎంత విచ్చలవిడిగా మనం వాడుకుంటున్నామో చూడండి. ఓకేనా? సో, అంటే అగ్రికల్చర్‌కి ఎక్కువ వాడుతున్నాం మన వాళ్ళు. టోటల్ ఇండియాలో అగ్రికల్చర్ అనేదొస్తది. రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ ఎక్స్‌క్లూడ్ అయితాయి. వాళ్ళకి పవర్ అనేది ఉండదు గదా! చాలా స్టేట్స్ ఇనిషియేషన్ తీసుకోవు. తెలంగాణలో 24 అవర్స్ కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం ప్రతి విలేజ్‌కి, ప్రతి తండాకి గూడా, గూడాలకు గూడా కరెంట్ అందుతుంది ఇయ్యాల రేపు. అందుకు మన దగ్గర కన్జంప్షన్ అనేది ఎక్కువుంటది. కన్జంప్షన్ అనేది ఎక్కువుందంటే అది గుడ్ సైన్ అనమాట. ఎందుకంటే అక్కడ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది దొరుకుతుందంటే వాళ్ళ దగ్గర ఒక ఇండస్ట్రీ వెళ్ళడానికి గాని, ఒక చిన్నది ఏదో ఒక ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మెటీరియల్ ఇండస్ట్రీ గాని, హ్యాండ్లూమ్స్ ఇట్లా వెహికల్స్ గాని, ఇట్లా ఏవైనా వెళ్ళడానికి అనేది ఛాన్స్ ఉందన్నమాట. సో, హైలైట్ అవుతున్నారు. డెవలప్ అయితుంది అని అర్థమన్నమాట. కన్జంప్షన్ ఎంత పెరిగితే అంత. మనకి తెలంగాణ కన్జంప్షన్ అనేది 76.4% ఉందన్నమాట. ఇండియా పర్ క్యాపిటా కన్జంప్షన్ కంటే. ఓకేనా? ఇక్కడ మనకి డేటా ఇచ్చారు చూడండి. ఏ ఇయర్‌లో ఎంతెంత కన్జంప్షన్ చేస్తున్నాం మనం అనేది. 2014, 15లో 1356 మాత్రమే ఉండే. ఆల్‌మోస్ట్ ఇండియా పర్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఈక్వల్‌గా ఉండే. దానికి 76% 10 ఇయర్స్‌లో 10 ఇయర్స్‌లో ఈడికొచ్చేసినాము. ఓకేనా? కాంట్రాక్టెడ్ కెపాసిటీ మెగావాట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 2014, 2023, 24 2014లో 7872 మెగావాట్సే ఉంటుండే. అందుకే మనకు కరెంట్ లేకుంటుండే. ఇది గూడా ఆంధ్రాలో తీసుకపోతుండే. దొంగ నా కొడుకులు. సారీ. సో, ఇక్కడ వచ్చేసరికి 19,576 మెగావాట్స్ అయిపోయింది. అంటే అంత కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. అంత కరెంట్ మనం వాడుతున్నాం. ఓకేనా? తెలంగాణ స్ తెలంగాణ స్టేట్స్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ హాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7,872 మెగావాట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ టు 19,576 మెగావాట్స్ అనమాట. ఎలక్ట్రిఫికేషన్ చూసుకుంటే, ఇక్కడ ఎలక్ట్రిఫికేషను, అగ్రికల్చర్, డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్ ఉంది గదా! ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంత ఉంది డిస్కామ్ అంటారు గదా! ఓకేనా? కనెక్షన్స్ ఎన్నున్నాయి? హైదరాబాద్‌లో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం ఇట్లా టాప్ 5 డిస్ట్రిక్ట్స్ చూసుకోండి. కింద చిన్నయి చూసుకోండి. లీస్ట్ డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఓకేనా? డొమెస్టిక్ కనెక్షన్స్ హైదరాబాద్‌లో 18,65,000 808 కనెక్షన్స్ ఉన్నాయి. రంగారెడ్డిలో 17,16,255 కనెక్షన్స్. మేడ్చల్, మల్కాజ్గిరిలో 15,42,292 కనెక్షన్స్. అండ్ నల్గొండలో 4,90,880 కనెక్షన్స్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. జీహెచ్ఎంసీకి నార్మల్‌గా వేరే డిస్ట్రిక్ట్స్‌కి. ఓకేనా? ఆల్‌మోస్ట్ చాలా ఒక 4 టైమ్స్, 5 టైమ్స్, 4 టైమ్స్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? అండ్ నిజామాబాద్‌లో 5,000 త్రీ 5,33,343 కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సంగారెడ్డిలో 6,0751 కనెక్షన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ కనెక్షన్స్ హైదరాబాద్‌లో 11,779 కనెక్షన్స్ ఉన్నాయి. రంగారెడ్డిలో 13,000, మేడ్చల్ మల్కాజ్గిరిలో 14,000, నల్గొండలో 4,000, నిజామాబాద్‌లో 3,000, సంగారెడ్డిలో 6,000. అగ్రికల్చర్ కనెక్షన్స్ హైదరాబాద్‌లో 79 ఉన్నాయి. అగ్రికల్చర్ అనేది 0 ఉంటుంది గదా! మనం లాస్ట్ క్లాస్‌లో కూడా చూసుకున్నాము. అగ్రికల్చర్ అని పేరుతోని కనెక్షన్స్ 79 ఉన్నాయి.
అండ్ రంగారెడ్డిలో 1,22,856 ఉన్నాయి. సో, మేడ్చల్ మల్కాజిగిరిలోనేమో 22,124 ఉన్నాయి. సో, మనకి నల్గొండలో 2,35,690. మనకి హైయెస్ట్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎక్కడున్నాయని డిస్కస్ చేసుకున్నాం. ఇందాకల ఇంట్రొడక్షన్‌లో నల్గొండ అని చెప్పుకున్నాం కదా! సో, అందుకే ఇక్కడ నల్గొండ టాప్‌లో ఉంది. ఎక్కువున్నాయి. సో, డొమెస్టిక్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్‌లో హైదరాబాద్ టాప్‌లో ఉంటది. సో, అదర్ కనెక్షన్స్‌లో ఇది హైదరాబాద్‌కి ఇన్నున్నాయి. హైదరాబాద్‌లో ఇన్ని. సో, టోటల్ కనెక్షన్స్ చూసుకుంటే మనకి హైదరాబాద్‌లో 23,01,118 ఉన్నాయి. అండ్ రంగారెడ్డిలో 21,45,701 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలోనేమో 17,85,381 కనెక్షన్స్ ఉన్నాయి. నల్గొండలోనేమో 8,17,995 కనెక్షన్స్ ఉన్నాయి. సో, అట్లే ఇక్కడ కింద గూడా చూసుకోండి. సేమ్ ఇట్లే నారాయణపేట, కొమరంభీము, డొమెస్టిక్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఆహ్, అండ్ టోటల్ కనెక్షన్స్ చూసుకుంటే అయిపోతది. సో, టోటల్‌గా డొమెస్టిక్ కనెక్షన్స్ అనేయి 1,33,84,567 కనెక్షన్స్ అనేయి తెలంగాణలో ఉన్నాయి. సో, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అనేయేమో 1,13,243 ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఏమో 28,80,666 కనెక్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, అదర్ కనెక్షన్స్ ఏమో 22,31,998 ఉన్నాయి తెలంగాణలో. సో, టోటల్ కనెక్షన్స్ ఎన్నున్నాయి మనకి 1,86,10,474 ఉన్నాయన్నమాట. 474 కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి మొత్తము టోటలు. అందులో 1,33,84,567 డొమెస్టిక్ కనెక్షన్స్. ఓకేనా? డొమెస్టిక్ కనెక్షన్స్ అనేవి టాప్ మెజారిటీ ఉన్నాయన్నమాట. సారీ. సో, నెక్స్ట్ మనము రోడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ. రోడ్స్ చూసుకుందాం. రోడ్స్ చూసుకుంటే సో, టోటల్ లెంత్ ఎంత రోడ్స్‌ది? రోడ్స్ లెంత్ ఎంత? 1,10,756.39 కిలోమీటర్స్ కదా! కిలోమీటర్స్ టోటల్ రోడ్ లెంత్. సో, ఆఫ్ విచ్ 11,438.06 కిలోమీటర్స్ ఏమో సీసీ రోడ్స్ ఉన్నాయి. 59,499.25 కిలోమీటర్స్ ఏమో బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అండ్ 8,291.77 కిలోమీటర్స్ ఏమో మెటల్ రోడ్స్ ఉన్నాయి. 31,527.32 కిలోమీటర్స్ ఏమో అన్‌మెటల్డ్ రోడ్స్ ఉన్నాయి. సో, ఆర్‌ఎండ్‌బీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్ లెంత్ ఎంత? 28,707.43 కిలోమీటర్స్ అన్నమాట ఇన్ రూరల్ ఏరియాస్. హ్మ్. అండ్ 68,539.27 కిలోమీటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. అండ్ 30 నేషనల్ హైవేస్ రోడ్ లెంత్ ఎంత? 4,497.0 కిలోమీటర్స్ అన్నమాట. అండ్ జీహెచ్ఎంసీ రోడ్ లెంత్ ఎంత? 9,013 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ రోడ్ లెంత్ ఎంత? 158 కిలోమీటర్స్ అన్నమాట. విత్ 20 ఇంటర్‌చేంజ్ జంక్షన్స్. ఓకేనా? ఇక్కడ మనకి రోడ్లది నేషనల్ హైవేస్ ఇట్లా ఇచ్చారు కదా! చూసుకోండి. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మ్యాప్ అనేది. ఓకేనా? వైలెట్ కలర్ ఓఆర్ఆర్ అండ్ గ్రే కలర్ ఉన్నదేమో డిస్ట్రిక్ట్స్ బౌండరీ. అక్కడ ఆరెంజ్ కలర్ ఏమో నేషనల్ హైవేస్ ఇప్పుడున్నాయి. బ్లూ కలర్ ఏమో నేషనల్ హైవేస్ ప్రపోజ్డ్ అనమాట. అంటే అవి ఇంకా కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి గానీ ప్రపోజ్ చేసినయి. అండ్ ఇట్లా చెక్స్ యెల్లో, బ్లాక్ లైన్ ఉంది గదా! సో, అదేమో రైల్వే లైను. అండ్ స్టార్ ఉన్నదేమో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఓకేనా? సో, మనం నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైస్ రోడ్ లెంగ్త్స్ చూసుకుంటే 23, 24 లెంత్ ఆఫ్ రోడ్స్ ఎంత? 1,10,000 1,10,00,000 సారీ 1,10,756.39 కిలోమీటర్స్ కదా! సో, అందులో నేషనల్ హైవేస్ 4.1%, 4,497 కిలోమీటర్స్. పంచాయత్ రాజ్ రోడ్స్ ఏమో 61.9%, 68,539.27 కిలోమీటర్స్. అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ రోడ్స్ ఎంత? 25.9%, 28,744 కిలోమీటర్స్. జీహెచ్ఎంసీ రోడ్స్ ఎంత? 8.9%, 9,013. 01 కిలోమీటర్స్. ఓకేనా? సో, మీరిక్కడ ఇయన్నీ డిస్ట్రిక్ట్ వైస్ చూసుకోండి. నేషనల్ హైవేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయత్ రాజ్, టోటల్ రోడ్స్, రోడ్ డెన్సిటీ ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంత ఉంది. ఓకేనా? ఇది చూసుకోండి. అండ్ లీస్ట్ కింద కూడా చూసుకోండి. సో, టోటల్‌గా ఇక్కడ ఈ డేటా అనేది మీరు ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నదనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ఓకేనా? 28,707.43 కిలోమీటర్స్ కదా! అందులో కాంక్రీట్ రోడ్స్ ఎంత? 3.42%, 980.39 కిలోమీటర్స్. అండ్ బ్లాక్ టాప్ ఉంది కదా! బ్లాక్ టాప్ రోడ్స్ ఏమో 91.11%, 26,153.89 కిలోమీటర్స్. బ్లాక్ టాప్ అంటే డాంబర్ రోడ్లు. ఓకేనా? సో, మెటల్ రోడ్స్ ఎన్ని? 1.88%, 539.65 కిలోమీటర్స్. అన్‌మెటల్ రోడ్స్ ఏమో 3.6%, 1,033.3 కిలోమీటర్స్ అన్నమాట. సో, ఇక్కడ గూడా మీరు డిస్ట్రిక్ట్ వైస్ సీసీ రోడ్లు, బ్లాక్ టాప్ రోడ్స్, మెటల్ రోడ్స్, అన్‌మెటల్ రోడ్స్, టోటల్ కిలోమీటర్స్, రోడ్ డెన్సిటీ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంతుంది. మనకి ఈ కింద ఇది ఉంది గదా! ఇది గూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇయే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి గుర్తుపెట్టుకోకుండా ఏం లేదు గానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ పంచాయత్ రాజ్ రోడ్స్ ఉన్నాయి. ఇవి గూడా అంతే. టోటల్ లెంత్ ఆఫ్ ద రోడ్స్. టోటల్ రోడ్ లెంత్ ఎంత? 68,539.27 కిలోమీటర్స్. అందులో సీసీ రోడ్స్ ఎంత? 6% అన్నమాట. 4,146.63 కిలోమీటర్స్. బ్లాక్ టాప్ ఏమో 38.1%, 26,146.83 కిలోమీటర్స్. అండ్ మెటల్ రోడ్స్ ఏమో 11.3%, 7,752.10 కిలోమీటర్స్. అన్‌మెటల్ రోడ్స్ ఏమో 44.5%, 30,493.72 కిలోమీటర్స్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్, సీసీ రోడ్, బ్లాక్ టాప్ రోడ్, మెటల్, అన్‌మెటల్, టోటల్ రోడ్ డెన్సిటీ
మనకి కింద ఇక్కడుంది గదా! ఇది గూడా ఇంపార్టెంటు. సో, కేటగిరీ వైస్ రోడ్స్ టోటల్ కిలోమీటర్స్ 23, 24లో టోటల్ రోడ్స్ ఏమో 1,10,756 కదా! అందులో సీసీ రోడ్స్ ఏమో 10.33%, 11,438.06 కిలోమీటర్స్. బ్లాక్ టాప్ ఏమో 53.72%, 59,499.25 కిలోమీటర్స్. అండ్ మెటల్డ్ ఏమో 7.49% అనమాట. 291.77 కిలోమీటర్స్. అన్‌మెటల్డ్ ఏమో 28.47%, 31,527.32 కిలోమీటర్స్. సో, ఇక్కడ మీరు చూసుకోండి. టోటల్ రోడ్స్‌లో సీసీ రోడ్స్ ఎన్ని, బ్లాక్ టాప్ రోడ్స్ ఎన్ని, మెటల్ రోడ్స్ ఎన్ని, అన్‌మెటల్ రోడ్స్ ఎన్ని, టోటల్ కిలోమీటర్స్ ఎంత, ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంత, ఇది జీహెచ్ఎంసీ అంటే అన్ని డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మనకి హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి కలిపి ఇస్తారు కదా మనకి. ఓకేనా? ఇవి చూసుకోండి. జీహెచ్ఎంసీలో ఎంత ఉంది, మనకి సెపరేట్‌గా మళ్ళీ రంగారెడ్డిలో ఎంత ఇచ్చారు, సంగారెడ్డిలో కూడా ఇట్లా ఇచ్చారనమాట మనకి. సెపరేట్‌గా ఇచ్చారు. ఓకేనా? అండ్ మోటార్ వెహికల్స్ రిజిస్టర్డ్ అనమాట. టోటల్ కాంట్రాక్ట్ క్యారియర్స్ ఇట్లా ఈ వెహికల్స్ ఏ వెహికల్స్ ఇది మాక్సిమం అడగరు. ఇంత ఇవన్నీ అడగరు. సో, ఒకసారి చూసుకుంటే బెటర్. మనకు గూడా ఒక బ్రాడ్ మైండ్ అనేది వస్తదనమాట. అంటే ఆలోచించే విధానము, చదివే విధానం మారుతది ప్రతీది చదివితే. సో, అందుకోసమని చదవండి ఇది ఒకసారి. కాంట్రాక్ట్ క్యారియర్స్ ఈ పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అప్ టు 70 ఉన్నాయి. ఇక్కడనేమో 23, 24లోనేమో 898 రిజిస్టర్ అయినాయి. స్టేజ్ క్యారియర్స్ ఏమో 992, టోటల్ గూడ్స్ క్యారియర్స్ ఏమో 52,421, టాక్సీ క్యాబ్స్ ఉంటాయి కదా! 16,987, మోటార్ సైకిల్స్ బైక్స్ ఉన్నాయి కదా! 6,13,612 బైక్స్ హైయెస్ట్. అండ్ కార్స్ ఏమో 1,67,172. టోటల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏమో 1,07,740 అనమాట. అండ్ టోటల్ నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ప్రొక్లైనర్, జేసీబీలు ఇట్లుంటాయి కదా! 8,204 వెహికల్స్ రిజిస్టర్ అయినాయి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఏమో 58,129 రిజిస్టర్ అయ్యాయి. సో, టోటల్ వెహికల్స్ ఎన్ని రిజిస్టర్ అయినాయి? 9,76,073 వెహికల్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి 23, 24లో. ఓకేనా? అండ్ 22, 23లో మనకి 9,51,780 కొంచెం పెరిగినాయి రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ఇటు పెరిగినాయి. అండ్ 21, 22లోనేమో 8 8,79,826 అనమాట. 21, 22లో రిజిస్ట్రేషన్స్. సో, టోటల్ ఈ 3 ఇయర్స్‌లో టోటల్ రిజిస్ట్రేషన్స్ 28,779 రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగినాయనమాట. సో, మోటార్ వెహికల్స్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ 2023, 24లో చూసుకుంటే కాంట్రాక్ట్ వెహికల్స్ ఇదంతా అవసరం లేదు. ఈ డేటా అనేది అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదువుకోండి. చూసుకుంటే ఈ కిందదొకటి గిదొకటి చూసుకోరు అంతే. టోటల్ చూసుకోరు అంతే. అయన్నీ అవసరం లేదు. అండ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ చూసుకుంటే నంబర్ ఆఫ్ రిపోర్టింగ్ ఆఫీసర్స్ తెలంగాణలో 5,034 ఉన్నాయి. ఇండియాలో ఏమో 1,38,466 ఉన్నాయి. డిపాజిట్స్ ఎన్ని జరుగుతున్నాయి? 7,69,427 క్రోర్స్ ఏమో తెలంగాణలో డిపాజిట్స్ అయితున్నాయి. అండ్ ఆల్ ఇండియాలో ఏమో 2,07,68,524 క్రోర్స్ అయితున్నాయన్నమాట. ఓకేనా? అండ్ క్రెడిట్స్ చూసుకుంటే మనకి క్రెడిట్స్ ఏమో 8,47,390 అనమాట. ఆల్ ఇండియాలో ఏమో 1,65,91,385. క్రెడిట్ డిపాజిట్ రేషియో సీడీఆర్ ఏమో తెలంగాణలో 110 ఉంది. ఆల్ ఇండియాలో 80 ఉంది. అంటే సీడీఆర్ అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంది అనమాట. క్రెడిట్ డిపాజిట్ రేషియో అనమాట. ఓకేనా? ఇదంతా చూసుకోని అవసరం ఈ టేబుల్ అవసరం లేదు. ఇది ఓకే చూసుకుంటే చూసుకోనిలే గాని. సో, ఇది ఈ చాప్టర్ మనకి చాప్టర్ 3 అనమాట. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. చాప్టర్ 3 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంతే ఈ వీడియోకి మనకి ఇందులో చాప్టర్ 3 ఇన్‌ఫ్రాస్ట్రక్చరు. సో, మనం నెక్స్ట్ ఈ వీడియో ఇంతే మనకి మీరు ఎట్లా అంటే చదివే విధానం మార్చుకోండి ఒకసారి. చాలామంది అడుగుతున్నారు ఇది ఎగ్జామ్‌లో వస్తుందా? ఈ ఎగ్జామ్‌కి ఇంపార్టెంటా? ఆహ్, సో, మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ. సో, ఎకనామిక్స్ అనేది జీఎస్ ఉన్న ప్రతి ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్. అందులో టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఒక్క క్వెషన్ అయినా ఔట్‌లుక్ నుంచి గాని, అబ్స్ట్రాక్ట్ నుంచి గాని ఖచ్చితంగా వస్తది. అది నేను 100% అష్యూరెన్స్ ఇస్తా. ఎకనామిక్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది చాలా మందికి అర్థం కాదు. అందుకే మనము ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో చెప్పినా, అది కొంచెం చెప్పుకోవడానికి మంచిగుండదని నేను చెప్పట్లేను. సో, మనం ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నాము. సోర్సెస్ అనేవి చాలా తక్కువున్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. టీజీపీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. అందుకే మనం ఇనిషియేషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో సెల్ఫిష్‌నెస్ అనేది ఏం లేదు. సో, అందుకే మనం ఐడెంటిటీ కూడా హైడ్ చేసుకొని ఉంటున్నాము. ఓకే. అర్థమైందా? యాస్ ఎ స్టూడెంట్, ఎకనామిక్స్ స్టూడెంట్‌గా మనం చేయడం జరుగుతుంది. మన స్టూడెంట్స్‌కి, మన తెలంగాణ పీపుల్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని. సో, ఏపీ వాళ్ళు కూడా కొంతమంది అడిగిర్రు నన్ను. అడిగితే నేను అందుకే మీ ఒపీనియన్ కావాలని నేను మన దాంట్లో పోల్ పెట్టిన. మెజారిటీ పీపుల్ వద్దన్నారు. వద్దు ఓన్లీ తెలంగాణ వీడియోసే చేయండి అని పెడితే నేను ఏపీ వీడియోస్ చేయడం ఆపేసిన. ఓకేనా? సో, అట్లా అన్నమాట. ఇది నా సెల్ఫిష్. మన తెలంగాణ వాళ్ళకి సోర్సెస్ తక్కువున్నాయి గాబట్టి చదువుకుంటారు అని మనం ఇట్లా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఈ వీడియోస్ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎకనామిక్స్ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా వేరే టాపిక్స్, వేరే సబ్జెక్ట్స్‌లో గాని ఏమైనా కావాలంటే కూడా చెప్పండి. ఓకేనా? మనం ఆ వీడియోస్ కూడా చేద్దాము. ఓకేనా? సో, ఇంతే. నెక్స్ట్ క్లాస్‌లో మనం చాప్టర్ 4 ఎకానమీ డిస్కస్ చేసుకుందాము. 2024 డేటా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్‌లో ఉన్నది. సో, ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.